చూస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ కర్నూలు. గద్వాలకు చెందిన యువ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు కీలక మలుపు తిరుగుతుంది. ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. తిరుమల రావుతో పాటు తిరుమలరావు భార్య, అదేవిధంగా ఐశ్వర్య తల్లి సుజాతతో పాటు ఐశ్వర్య మరి వీళ్ళకి సహకరించినటువంటి మరో ముగ్గురు పోలీసులు గద్వాల పోలీసు అదుపులో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. మనం ప్రస్తుతము కల్లూరులో ఉన్నటువంటి ఐశ్వర్య ఇంటి వద్ద ఉన్నాము. ఐశ్వర్య ఇల్లు మనకు ఇక్కడే కనిపిస్తూ ఉంది. విలాసవంతంగా ఈ మధ్య కాలంలోనే కట్టించుకున్నట్టు ప్రధానంగా మనకు తెలిసినటువంటి ప్రధానమైన అంశం. ఇక్కడే 4 ఏళ్ల క్రితమే ఈ కొత్త ఇల్లు కట్టించుకున్నారు. ఇక్కడే నివాసం ఉంటున్నారు ఐశ్వర్య. గత 4 ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలోనే జీవిస్తున్నారు. అంతకంటే ముందు వేరే చోట ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తుంది. ప్రస్తుతానికి ఐశ్వర్య తేజేశ్వర్ పెళ్లి తర్వాత జరిగినటువంటి ఈ నెల తర్వాత జరిగినటువంటి మర్డర్ పెద్ద ఎత్తున కూడా పెద్ద చర్చనీయాంశమైంది. తెలుగు రాష్ట్రాల్లో కట్టుకున్నటువంటి భర్తనే అతి కిరాతకంగా అత్యంత దారుణంగా హతమార్చింది నెల రోజుల్లోనే అనేటువంటి ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసి ఒకవైపు దర్యాప్తు కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ హౌస్ కూడా తిరుమల రావు, ఈ బ్యాంక్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో అతనే కట్టించి ఇచ్చాడనేటువంటిది ఈ స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఐశ్వర్య తల్లి కూడా సుజాత స్థానికంగా చేసేటువంటి పనిలోనే బ్యాంకులోనే పనిచేస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అప్పుడే తల్లితో రిలేషన్లో ఉన్నాడు. ఆ తర్వాత కూతురుతో కూడా రిలేషన్ ఏర్పడినట్లు మనకు తెలుసున్నటువంటి అంశం. ఈ స్థానికంగా ఐశ్వర్య ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఈ వీధిలో ఉన్నటువంటి స్థానికులు ఏమనుకుంటున్నారటువంటి అంశం మీద కూడా వారితో మాట్లాడదాం. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ఏం చెప్తున్నావు? ఏమిన్నారు అంటే ఏమి వింటాము? 10 మంది అనుకునేట్టు వింటాము. ఏమంటున్నారు 10 మంది అమ్మా? మౌని వేసుకొని నెల లోపల మౌని అనిపించింది, బ్యాంకుని పెట్టుకొని తిరుమలేసా ఏమో అంటున్నారు. అదొక్కటి తెలుసు మాకు. అంతకుమించి ఏం తెలియదు మాకు. ఆ పాప ఎట్టాడదో వాళ్ళ అమ్మ ఎట్టాడదో మాకు తెలియవు అవన్నీ. నేను అంటే ఆడపిల్లని నేను చెప్తున్నా. వాళ్ళు ఎట్టటోళ్ళో మాకు తెలియదు. మాకు వాళ్ళకి పరిచయం లేదు. కొట్లాడినాము రాత్రి 12 గంటల రాత్రి సామాన్లు మోపించినారు నాకు కొట్లాడి. అప్పటి నుంచి మేము మాట్లాడాం వాళ్ళతోటి. ఎన్నేళ్ళ నుంచి మాట్లాడడం లేదు? 15 ఏళ్ళు 20 ఏళ్ళు దగ్గర అవుతుంది. నా అల్లుడు చచ్చిపోతే కూడా నేను పోలే. నా తండ్రిని ఇల్లు కట్టించుకునేంత వరకు వాడుకున్నారు. మా నాయనని కొట్టి బయటకు దొబ్బినాక 3 ఏళ్ళు నేనే తాకినా మా నాయనని. ఆమెను అడిగితే ఆమె ఏం చేస్తుంది పాపం? ఇంట్లో ఉండేతోళ్ళు ఆడోళ్ళు. అదే కదా, పెళ్లి చేసుకున్నాక నెల రోజులకి చంపేసి కరెక్టా? వాళ్ళకి కరెక్ట్ అనిపించింది. పెట్టుకున్నోని కోసం భర్తను చంపేయడం కరెక్ట్ అనిపించింది వాళ్ళకి. భర్తతోనే సంసారం చేస్తే ఇలువ ఉండదు, పెట్టుకున్నతో సంసారం చేస్తే ఇలువ ఉంటుందని చేసినారు. వాళ్ళ బతుకులు అవి అంతే. అంతకుమించి నేను ఏం మాట్లాడను. ఇలా చేస్తే సభ్య సమాజం ఏమనుకుంటున్నది ఆలోచించి ఊర్లేకి రానియకూడదని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళని కల్లూరులేకి ఇంట్లోకి కూడా రానియకూడదు, ఎంటర్ కాకూడదు. తల్లులు పిల్లలు వాళ్ళ వాళ్ళు ఎవరే కానీ జంచెట్ నుంచి ఇంట్లోకి రాకూడదు, ఒక్కరి బిడ్జి దాటి యువతలకు రాకూడదు అని మాట్లాడినారు. వాళ్ళు ఎవరైనా రాని, వాళ్ళ తమ్ముళ్ళు రాని, వాళ్ళ అమ్మ రాని, వాళ్ళ చెల్లెళ్ళు రాని, వాళ్ళ మరుదులు రాని, ఒక్కరి బిడ్జి దాటి బయట లోపలికి వచ్చినారనుకో ఎంటరింగ్ ఊరు బరస్కైనా చేస్తామంటున్నారు ఊరు పెద్దలు. ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నారు? ఎందుకంత పెద్ద నిర్ణయం అంటే అంత పెద్ద నిర్ణయం తీసుకొని మేము మౌని చంపిలేనా, అందుకే తీసుకున్నారు. ఇంకంతే, ఇంకంతకు మించి ఎక్కువ మాట్లాడను నేను. అంటే నాకేం సంబంధం లేదు, నాకేం తెలియదు అని అంటుంది ఐశ్వర్య అక్కడ పోలీసులతో. అదేమో మనకు తెలియదు అన్న, ఆ మ్యాటర్లు మనకు తెలియవు. ఆ పాప ఎటువంటిదో మనకు తెలియదు, వాళ్ళ అమ్మ ఎటువంటిదో మనకు తెలియదు. మేము వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి కూడా నేను సుమారు 20-15 ఏళ్ళే. మా నాయన కన్నం వండి పెట్టనీక యాక్సిడెంట్ అయితే కాలు ఇరిగింటే పోయి వండి పెట్టుకుంటూ ఉంటుంది. రాత్రి 12 గంటల రాత్రి సామాన్లు మోపించి బయట దొబ్బినారు నన్ను నా మౌని. ఎందుకు ఆ రోజు అంత నిర్దాక్షిణ్యంగా బయట పంపించాల్సి వచ్చింది మీకు? వాళ్ళకి మళ్ళీ మేము ఉంటే మళ్ళీ ఆడపిల్ల అక్క అడుగుతుంది కదా, ఇంట్లో బాగా అడుగుతుందేమో. నన్ను బయట దొబ్బినాక వాళ్ళు మా నాయనని కొట్టి చేసి ఆసుపత్రికి అది అని రిజిస్టర్ ఆఫీస్ కాడ పోయి ఆ సంతకాలు పెట్టి దొంగ సంతకాలు పెట్టించి రిజిస్టర్ చేయించుకునింది. దానికోసం ఇల్లు కట్టించుకునేంత వరకు మామని బాగా చూసుకునింది మా నాయనని. ఇల్లు కట్టించుకున్నాక బయటకు దొబ్బింది కొట్టి. అది మ్యాటర్. అవతలకి తెలియదు మనకు. ఆయన భర్త అన్న కావాలా తమ్ముడు కావాలా మీకు? మనకు తెలియదు. ఎవరు? నా తమ్ముడు సొంతం నా తమ్ముడు. నా తమ్ముడినే పెట్టుకోండు అనింది. అది దాని తమ్ముడే నన్నే నా తమ్ముని పెట్టుకున్నావే అని అట్లా పెద్ద మాట అనింది. వచ్చి పలకమంటే కూడా పలుకుతా అంతే. అంతకు మించి మనకు తెలియదు అన్న. పోయేస్తే దయచేసి ఇంకా పోయిరండి. తమ్ముడు ఏమై చనిపోయాడమ్మా? నా తమ్మునికి కళ్ళులో మందు పెట్టి చంపింది ఆమెనే, పెళ్ళామే.
మొత్తంగా చూసుకుంటే ఐశ్వర్య చేసినటువంటి ఘటన ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. స్థానికులు ఉన్నారు. ఏమో ఈ ఐశ్వర్య చేసిన అంశం మీకు ఏమైనా తెలుసా? ఇక్కడ ఏమైనా విన్నారా? ఏం తెలియదు నేను మా